ఈ రోజు కంటే గడిచిపోతుంది కానీ రేపటి రోజు ఎన్విరాన్మెంట్ క్షమించే పరిస్థితి ఉండదు. ప్రభుత్వాలకు కూడా తప్పనిసరి అయిపోతుందండి. ఎందుకంటారా, హిమాచల్ ప్రదేశ్ దగ్గర నుంచి కేరళ దాకా చూసారుగా డిజాస్టర్స్ ఎట్టా ఉన్నాయో. సో నా 20 సంవత్సరాల అనుభవంలో చూస్తున్నానండి. తక్కువకు వస్తుంది కదని చెప్పి ఒక ఆయన సెల్లార్లో పర్మిషన్ లేకుండా ఉన్న ఫ్లాట్ కొనేసుకుంటాడు. ఇంకొక ఆయన ఏ కాలువ గట్టునో చెరువు గట్టునో ఎవడో ఆక్రమించుకొని అమ్మేస్తే అది కొనేసుకుంటాడు. ఇంకొక ఆయన లేఅవుట్లో ఖాళీ స్థలం అంటామండి, అంటే కామన్ సైట్, అది ఏ గుడికో బడికో పార్కు కోసమో, అవి కూడా అమ్మేస్తున్నారు, వీళ్ళేమో కొనేస్తున్నారు. మోసపోయేవాడు ఉంటే మోసం చేసేవాడు ఎప్పుడూ ఉంటాడండి. కానీ మనం ఇక్కడ షార్ట్ కట్స్కి వెళ్తాము, కాస్త తక్కువకు వస్తుంది కదా ఆశ, మనం కూడా పేదవాడిమే కదా, మధ్యతరగతి వాడిమే కదా, మన జోలికి రాదు కదా అని తర్వాత గవర్నమెంట్ని నానా తిట్లు తిడతాం, శాపనార్థాలు పెడతాం, గగ్గోలు పెడతాం, కానీ అప్పటికి ఉపయోగం ఉండదు. సో మీరు ఏదైనా కొనేటప్పుడు ఒకటికి 2 సార్లు ఆ లోకల్ బాడీలో చెక్ చేసుకోండి, టౌన్ ప్లానింగ్లో చెక్ చేసుకోండి. అయినా ఇంకా ఏమైనా ఇబ్బంది ఉంటే ఇక్కడ కామెంట్లో చెప్పండి, నేనైతే రిప్లై ఇస్తాను.